ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 8:30 అవుతుంది మామ. మనం కూడా కలిసి చాలా రోజులు అయితే హైదరాబాద్లో వ్యాపారం చేసి ఏదో 2 రోజులు అయితే మాత్రం ఏలూరులో రాజమండ్రిలో చేసాం. కానీ మనం అయితే ఈ హైదరాబాద్లో చేసేది మాత్రం 25 రోజులు అవుతుంది. క్రిస్మస్ రోజు అయితే బండి తీసుకొచ్చి పక్కన అయితే పెట్టాను మామ. ఇప్పటివరకు బండి అయితే ముట్టుకోలేదు. అది ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. మొత్తం అంతా డస్ట్ పట్టేసి అసలు బండిలో ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు. ఇంకా అసలు ఇది సెల్ఫ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఏంటంటే ఇది మనకి సెల్ఫ్ ప్రాబ్లం అయితే ఉంది బండి. అప్పటి నుండి ఇది చేయించలేదు నేను. కానీ మరి ఈ రోజు ఏమవుతుందో తెలియదు. ఈ బండి అయితే చూడండి మామ, నా పల్సర్ పక్కన పెట్టాను. ఇది ఇంకా కొంచెం దీన్ని సీట్ దగ్గర కూర్చునే దగ్గర అయితే తుడిచాను, లేకపోతే దాన్ని అయితే అస్సలు చూడలేకపోయాను. దాంట్లో ఏమైందంటే పెట్రోల్ తీసారు మామ. 620 రూపాయలు కొట్టించి నేను బాటా సంగర్ వెళ్ళొచ్చి అక్కడ పెట్టాను అంతే బండి. దాంట్లో అయితే పెట్రోల్ తీసేశారు. ఆ బండి మనకి యాక్టివ్ ఉంది కాబట్టి అందాక దీంతో అయితే తిరుగుతున్నాను. పెట్రోల్ తీసేశారు. దాంట్లో ఏమైందంటే పెట్రోల్ దగ్గర పైప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇరిచేశారన్నమాట. ఆ పైప్ అయితే ఇరిగిపోయి ఉంది. ఈడమ్మ పెట్రోల్ తీసుకున్నారు, మళ్ళీ పైప్ కూడా ఎరగొట్టేశారు. మళ్ళీ దాన్ని అయితే చేయించాలి బండి. ఈ ఆటోని అయితే అంతవరకు దీని అర్థం అయితే తుడుస్తున్నాను. మనం వీడియో తీస్తాం కదా వెళ్ళేటప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుందని చెప్పి అర్థం అయితే తుడుస్తున్నాను అనమాట. బండి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని అయితే మనం ఒకసారి సర్వీసింగ్ అయితే చేయించాలి కొంచెం ఫ్రీ అయిన తర్వాత. ఈ రోజు అయితే మార్కెట్కి అయితే వెళ్తాను మా బోయిన్పల్లి మార్కెట్కి. టైం ఆల్రెడీ ఇక్కడే 8:30 అయితే అయిపోయింది. మనం మార్కెట్కి వెళ్ళేసరికి నాకు తెలిసి 10:30 అవుతుంది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్ అవర్స్ కదా, 8:30 అంటే మనం రోడ్ ఎక్కేసరికి 9 అవుతుంది. 9 కంటే ఈ కాలేజీలో ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అన్నమాట రోడ్లన్నీ కూడా. ఆ లైట్లు కాట పరిస్థితి కూడా అంతే మామ. అవన్నీ కూడా బ్యాటరీలు అయితే డౌన్ అయిపోయినాయి. మళ్ళీ అన్ని కూడా ఛార్జింగ్ అయితే పెట్టి రెడీ అయితే చేసి అనమాట అవన్నీ. మా నాన్న అయితే రాలేదు మామ, అందుకని చెప్పి నేను ఒక్కడే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. మా నాన్న రావడానికి అయితే ఇంకొక వారం రోజులు అయితే పడుతుంది మామ. అప్పటి వరకు మనమే చేయాలి వ్యాపారం అయితే. మనం కూడా కొత్త వ్యాపారం ఒకటి చెప్పాను కదా మీకు, అది ఇంకా మీకు చెప్పలేదు కానీ అదైతే చేస్తాను మామ. అది కూడా కొంచెం త్వరలోనే ప్రారంభం అవుతుంది. అప్పుడైతే మీ సపోర్ట్ తోటి అది కూడా ముందుకైతే వెళ్తుంది. ఈ వ్యాపారం ఎలా వెళ్ళిందో అది కూడా అలానే వెళ్తుంది. ఇలా రోడ్డు మీద కాదు మామ. అది వ్యాపారం చాలా యూనిక్గా ఉంటుంది. అప్పుడు మీరు చూస్తారు కదా, అప్పుడైతే చెప్తాను. అంటే ఇంకా ఏం మొదలు పెట్టలేదు కదా, ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు అంతే. అప్పుడు మీకైతే చెప్తాను. ఆ పనులు చేసేటప్పుడే చెప్తాను మీకు అసలు ఏ వ్యాపారం చేస్తానని ఏంటి అనేది. ఎందుకంటే మన వ్యాపారాలు అవి కూడా దాచుకుని చేసే కాదు మామ, అందరికీ తెలిసేలా చేసే మన వ్యాపారాలన్నీ కూడా. ఇప్పుడైతే ఈ బండి అయితే రెడీ చేస్తాను అనమాట. ఈ బండి ఎలా ఉందంటే లోపల ఇదిగో చూడండి, ఇక్కడ తొండ దొరికింది నాకు. ఇది కూడా దీంట్లో గుడ్లు అయితే పెట్టి ఫ్యామిలీని అయితే పెంచేస్తున్నామా. అంటే ఒక 20 రోజులు తీయలేదు కదా, ఇదైతే మనకు వదిలేసాడు బండి అనుకున్నదేమో. దాన్ని తీసి బయట అయితే పాడేసి బండి అయితే రెడీ చేసి నేనైతే దిగిపోయినమాట. ఈ బండి రెడీ చేసేసరికి తలప్రాణం తోక అయితే వచ్చింది మా. ఇక పక్కన గోన్ సంచులు, ఆ బరకం ఇవన్నీ తీసేసి వేస్టేజ్ అంతా బండిని అయితే రెడీ చేసి అయితే పెట్టానమాట. ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. అసలు మార్కెట్కి వెళ్ళే ముందు ఇది సెల్ఫ్ అవుతుందా లేదా అని మళ్ళీ ఇదొక టెన్షన్ మాట నాకు. అంటే ఇది లాస్ట్ ఒక 2-3 టైమ్స్ ఒకసారి అలాగే చేసింది. ఇది బండి రెడీ అయిన తర్వాత అప్పుడు ఇంకా 2 రోజులు 3 రోజులు పక్కన పెడితేనే సెల్ఫ్ అవ్వలేదు ఇది. కానీ మరి ఈ రోజు చూడాలి. చెప్పాను కదా ఇదైతే సెల్ఫ్ అవ్వట్లేదు. బ్యాటరీ అయితే చాలా డౌన్ అయిపోయింది. అలా కొడతా ఉంటే కొంచెం బ్యాటరీ హీట్ అవుతుందని చెప్పి నేనైతే అలా కొడతానే ఉన్నాను చాలాసేపు. బ్యాటరీ అయితే మాత్రం ఇంకా అందుకోవట్లేదు మా. చాలాసేపు కొట్టాను, ఇంకా వీడియో మీకు తీయలేదు కానీ ఇంకా ముందు కూడా చాలాసేపు నుంచి అయితే అలా కొడతానే ఉన్నాను. సెల్ఫ్ అయితే మాత్రం అవ్వట్లేదు. డీజిల్ కూడా చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పి నాకు డీజిల్ తక్కువ ఉంటే దీంట్లో సెల్ఫ్ అవుతుంది. అదే ప్రాబ్లం దీనికి. అప్పటి నుండి నేను ఆ మిషన్ అయితే చేయించలేదు, అలాగే వదిలేసాను చేయిందాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుంది దీంట్లో, అందుకని చెప్పి నేను చేయించట్లేదు అనమాట. ఈసారి అయితే మాత్రం తప్పకుండా చేయించాలి. చివరికి ఎలా అయితేనో బండి అయితే సెల్ఫ్ అయిపోయింది మామ. ఒక 10 నిమిషాలు కొట్టిన తర్వాత ఎలా అయితేనో సెల్ఫ్ అయితే అయింది. చాలా లక్ అని చెప్పాలి, ఎందుకంటే ఆ మాత్రం డీజిల్తో ఇది అయితే అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం బయటికి రాగానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దీనికి ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే చేయించాలి. ఈ డీజిల్ కాడ కూడా నాకు ఒకసారి దెబ్బ అయితే అయింది మామ. అంటే చెప్తాను, చాలా మందికి జరిగే ఉంటుంది ఇది, నాకు కూడా జరిగింది. నా బండిలో ఒక 450 రూపాయలు డీజిల్ అయితే పడుతుంది అంతే. ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. 450 రూపాయలకి మించి అసలు నాకు బండిలో డీజిల్ అయితే ఎక్కదు. రెడ్లోకి వచ్చేసరికి నేను డీజిల్ అయితే కొట్టిస్తాను. ఆ కొట్టించేసరికి 450 రూపాయలు ఎక్కుతుంది అంతే, అంతకు మించి అసలు ఎక్కదు నా బండిలో డీజిల్ అయితే. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం మార్కెట్కి అయితే బయలుదేరిపోతున్నాం మామ. ఎల్లంతల్ని కూడా మన వీడియోలో చూపించి చాలా రోజులు అయితే అయింది. ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు, 450 రూపాయలు డీజిల్ అయితే పడుతుంది మామ నా బండిలో. అలాంటిది 450 రూపాయలు డీజిల్ కాకుండా నేను 360 రూపాయలు డీజిల్ కొట్టించాను. ఇంకా డీజిల్ ఉంది దాంట్లో, అప్పుడు 360 రూపాయలు కొట్టించాను. నాకు అక్కడ ఉండగా 360 రూపాయలు కొట్టిస్తే నాకు చివరికి వచ్చేస్తుంది, ముళ్ళు ఫుల్ అయిపోతుంది. కానీ ఆ రోజు ఏమైందంటే 360 రూపాయలకి అది సకానికి వచ్చింది. ఇదేంటి అమ్మ 360 రూపాయలకి ఫుల్ అయిపోతుంది కదా, ఇదేంటి సగం వచ్చిందని చెప్పి అయితే అనుకున్నాను. ఆ తర్వాత మా బావ ఉన్నాడు ఆ రోజు. మా బావేమో లేదా డీజిల్ దొబ్బేసాడు అన్నాడు. సరే అని చెప్పి వేరే బంక్ వెళ్ళి మళ్ళీ ఎంత పడుతుందో అంతా కొట్టేయమని చెప్పాను. మళ్ళీ 330 రూపాయలు ఎంతో మళ్ళీ డీజిల్ ఎక్కింది మామ. అంటే ఇంచుమించుగా నాకు ఎంత అయిందంటే 690 రూపాయలు డీజిల్ అయితే అయింది. అసలు నా బండిలో 690 రూపాయలు డీజిలే పట్టదు, అలాంటిది 690 రూపాయలు డీజిల్ కొట్టారు నాకు ఆ రోజు. అంటే
బంకుల్లో కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది మామ. అంటే నేను ఇప్పుడు ఇది ఏం అంటే నాకు జరిగింది కాబట్టి చెప్తాను. 690 రూపాయలు డీజిల్ అయితే కొట్టించాను నిన్న ఆటోలో. 690 రూపాయలు ఆటో కొన్న తర్వాత ఎప్పుడు కొట్టించలేదు నేను, అంత డీజిల్ అయితే కొట్టించాను. ఆ బంకులు ఎక్కడనేది అయితే నేను మెన్షన్ చేయను, కానీ ఎందుకు మళ్ళీ ఇది ఒక తలకాయ పోటు నాకు. ఆ బంకుల్లోకి అయితే నేను మళ్ళీ జన్మలో అయితే మళ్ళీ బంకులు అయితే డీజిల్ అయితే కొట్టించాను మామ. ఇప్పుడైతే నేను ఈ బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాను కదా, ఫుల్ ట్రాఫిక్ మాట. నేను చెప్పాను కదా ఫుల్ ట్రాఫిక్, అసలు ఎక్కడ వెళ్ళడానికి అయితే లేదు. ప్రతి సిగ్నల్ దగ్గర ఆగిపోవడమే బండి. సిగ్నల్ కాకుండా మామూలు రన్నింగ్లోనే చాలాసేపు అయితే పట్టేసింది నాకు. బోయినపల్లి మార్కెట్కి రావడానికి నాకు గంటం పావు అయితే పట్టింది మామ. మా ఇంటి దగ్గర నుంచి నాకు 18 కిలోమీటర్లు అయితే వస్తుంది. గంటం పావు అయితే పట్టింది నాకు ఈ 18 కిలోమీటర్లు డ్రైవ్ చేయడానికి అయితే. చివరికి ఎలా అయితే బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాను మామ. చాలా రోజులు అయితే నాకైతే చాలా కొత్తగా ఉంది. కొత్తగానే కాదు, ఫోన్ బయట తీసి వీడియో తీయడానికి కూడా కొంచెం సిగ్గుగానే అనిపిస్తుంది అన్నమాట. అంటే కొత్త వచ్చేసింది. ఇంకా మనం ఎప్పుడైతే దీనికి ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చామో ఆటోమేటిక్గా కొత్త వచ్చేసింది. రాగానే మనం ఎప్పుడు ఆగేటంటే బీరకాయ దగ్గర ఆగాం మామ. ఈ బీరకాయ అయితే అయిపోయింది. 15 రూపాయలు చేసి అయితే అయిపోయిందంటే మామ బీరకాయ. అదైతే మాత్రం చాలా తక్కువ రేట్లో అయిపోయింది. కానీ బీరకాయ అయితే చాలా 50-50 ఉంది అంతే, పెద్ద క్వాలిటీ అయితే కాదు, ఒక మాదిరిగా అయితే ఉందన్నమాట. ఈ గోకరకాయ వచ్చి 20 రూపాయలు, ఈ వంకాయ వచ్చి 20 రూపాయలు. ఈ వంకాయ గోకరకాయ అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఎప్పుడు వేసి అయితే ఈ బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇవే కదా ఎక్కువ వేస్తాం, కానీ అవి ఏవి కూడా తక్కువ రేట్లు అయితే లేవు. ఈ బెండకాయ వచ్చి 35 రూపాయలు. ఈ 35 రూపాయలు బెండకాయ కూడా ముదరకాయలు కూడా ఉన్నాయి మా ఇందులో, కాబట్టి ఆ బెండకాయ జోలికి అయితే పోలేదు. ఈ దొండకాయ వచ్చి మనకి మార్కెట్లో 25 రూపాయలు చెప్తున్నారు. ఈ దొండకాయ 25 రూపాయలు అంటే ఇంకా చాలా రేట్లో ఉంది దొండకాయ. కానీ ఇది 25 రూపాయలు ఏంటంటే దీంట్లో పళ్ళు ఉన్నాయి. కాయ ఇరిచి చూసాను కానీ రెడ్ ఉంది, లోపల పళ్ళు ఉన్నాయి. ఇది వచ్చి చిక్కుడుకాయ 15 కేజీల కవర్ వచ్చి 400 అయితే చెప్తున్నారు. చిక్కుడుకాయ అయితే కొంచెం తగ్గింది మా. ఇంతకు ముందు అయితే చాలా రేట్ అయితే ఉండేది కానీ కొంచెం తగ్గింది. నేను ఒక్కడనే వచ్చాను కదా మార్కెట్కి, కాబట్టి బండి ఎక్కడ పెడితే అక్కడే తిరగాల్సి వస్తుంది అన్నమాట. ఇంత ముందు అయితే బండి దగ్గర మా నాన్న పెట్టి నేనైతే తిరిగేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడైతే బండిని చూసుకుంటూ ఉండాలి. ఆ బండిలో ఎవరు లైట్లు ఎట్టుకెళ్ళిపోతాడో తెలియదు, ఎవరికి ఆట అట్టుకెళ్ళిపోతాడో తెలియదు, కాబట్టి బండిని చూసుకుంటూ ఉండాలి. అవన్నీ కాదు, అసలు ముందు బండి అడ్డు వచ్చేస్తుంది, తీయకపోతే మళ్ళీ పెద్ద గొడవ. అందుకని ఆ కాలీఫ్లవర్ వచ్చి 10 పువ్వులు బ్యాగ్ వచ్చి మనకి 150 రూపాయలు పడుతుంది. ఈ టమాటా ట్రే వచ్చి 200 చెప్తున్నారు. మనం ఏమైనా వేసుకుంటే ఇంకా తగ్గిపోతుంది టమాటా. ఇందాక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కనిపించాడు, ఆయన అయితే 100 రూపాయలకి ట్రే వేసాడంట. టమాటా కూడా చాలా బాగుంది. ఈ క్యాప్సికం వచ్చి 15 కేజీల కవర్ మా. ఇది క్యాప్సికం కూడా చాలా బాగుంది. 15 కేజీల కవర్ వచ్చి 350 రూపాయలు. క్యాప్సికం అయితే రేటు తగ్గింది. ఇది వచ్చి కాకరకాయ కూడా 15 కేజీల కవర్ వచ్చి 400 చెప్తున్నారు. కాకరకాయ కూడా చాలా బాగుంది. కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇవైతే, కానీ మన రెగ్యులర్గా వేసే ఐటమ్స్ అయితే మాత్రం కొంచెం పెరిగినాయి. ఈ సొరకాయ వచ్చి కవర్ 100 రూపాయలు, ఇంకా తగ్గుతుంది అది వస్తే అసలు బాగోలేదు ఆ సొరకాయ. ఈ మిర్చి అయితే మాత్రం అసలు చాలా రేట్లో ఉంది మా. 35 రూపాయలు మిర్చి. ఇదిగో దొండకాయ, ఈ దొండకాయ అయితే 33 రూపాయలు చెప్తున్నారు. ఈ దొండకాయ అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది, 33 రూపాయలు చెప్తున్నారు. ఈ బ్లాక్ మిర్చి వచ్చి 35 రూపాయలు. ఏది కూడా 30 రూపాయలు లోపు అయితే మాత్రం మిర్చి అయితే లేదు మా. సరైన మిర్చి అయితే మాత్రం 30 రూపాయలు పైన ఉంది. ఈ క్యారెట్ ఒకటి మాత్రం చాలా తక్కువ రేట్లో ఉంది. క్యారెట్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది. మార్కెట్లో కొంచెం ఎక్కువగానే ఉంది క్యారెట్ అయితే. క్యారెట్ వచ్చి 25 రూపాయలు చెప్తున్నారు. మనం ఏమన్నా వేసుకుంటే ఒక తగ్గుతుంది, ఇంకా మనం మాట్లాడి బేరం ఆడుకుంటే మాత్రం ఇంకొంచెం తగ్గుతుంది. 25 రూపాయలు అయితే చెప్తున్నారు క్యారెట్. ఆ తర్వాత ఇంకా అంతా తిరిగాను కానీ ఇంకా సరికేం లేదు మా ఇక్కడ. లేదంటే నేను మార్కెట్లో ఉండేసరికి 10:30 అయింది. మిర్చి అయితే మాత్రం చాలా రేట్ ఉంది. ఒక్క టమాటా ఒక్కటే మీకు మొత్తం డెడ్ అయిపోయింది మార్కెట్లో. 150కి 100కి. ఇంకా ఏమన్నా కొంచెం నలిగిన టమాటా అలాంటిది ఏమన్నా ఉంటే 70కి 80కి కూడా టమాటాలు అయితే వేసేస్తున్నారు అనమాట. 200-250 రూపాయలు అయితే నెంబర్ 1 ట్రే అయితే వచ్చేస్తుంది టమాటా మార్కెట్లో. కాబట్టి చాలా బళ్ళు అందరూ కూడా టమాటా వేసేస్తున్నారు ఫుల్గా. కాబట్టి మనం టమాటా వేసి నలిగిపోవడం కంటే వేరే ఐటమ్ ఏదో వేద్దామంటే అసలు ఒక్క ఐటమ్ కూడా దొరకలేదు నాకు. దొరకలేదంటే 35 రూపాయల రేటు మీద వేసి ఇంకేం చేస్తాను చెప్పండి వ్యాపారం. నా వ్యాపారం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఏదో మొత్తం మీద ఏదో గట్టిగా ఎవరో వెనకలాగుతున్నట్టుగా అయితే అయిపోయింది నా వ్యాపారం. అసలు గ్యాప్ లేకుండా చేసేవాడు మా వ్యాపారం. ఇంతకుముందు వీడియోలు చేయకముందు నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను, కానీ అసలు ఏ రోజు గ్యాప్ వచ్చేది కదా. ప్రతిరోజు కూడా నాకు బండి మీద సరికి వేస్తాను ఉండేవాడిని, అమ్ముతానే ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ December 1న ఆపరేషన్ చేయించుకున్నాను చేతికి, అప్పటి నుంచి అయితే పట్టుకుంది మావ. అసలు వదలట్లేదు వ్యాపారం, అసలు చేయట్లేదు నేను. అది వచ్చింది నాకు. కొన్ని ఏదో ఒక సరికేసి అమ్మలేకపోతున్నానంటే కాదు, సరికే దొరకట్లేదు ముందు నాకు. అందరూ చేస్తున్నారు వ్యాపారం, నేను ఒక్కడి తప్ప. ఈ బంగాళదుంప వచ్చి 22 రూపాయలు. ఈ ఇటు దోసకాయ అయితే మాత్రం 10 రూపాయల లోపలనే దోసకాయ అయితే దొరుకుతుంది. అందరూ చేస్తున్నారంటే వ్యాపారాలు ఏమో పెద్దగా లేవు బయట. ఇంతకు ముందు అమ్మినంతగా అయితే లేవు. ఇదిగో మన సబ్స్క్రైబర్ బండిది, ఇంతకుముందు మీకు వీడియోలు చూపిస్తాం కదా ఆయన చూడండి అసలు ఏం పట్టుకెళ్తున్నాడు బండిలో. అవన్నీ అమ్మరే కానీ 1000 రూపాయలు రాదు. అంది కాకుండా పొద్దున్న సాయంత్రం వరకు బండిని పట్టుకుని ఆ ఎండలో దుమ్ములో అయితే అలా నుంచుని ఉండాలి. అవి చూడండి 2 సొరకాయ కవర్లో కొంచెం మిర్చి కొంచెం ఏదో వేసుకుని అయితే వెళ్తున్నాడు ఆయన. అవి మొత్తం ఏమైనా కూడా 1000 రూపాయలు రాదు మామ. ఏమో అవుతుందో కూడా తెలియదు, ఎందుకంటే బయట వ్యాపారాలు అయితే అలా ఉన్నాయి. ఈ రోజు కూడా వ్యాపారం చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మామ. రేపు పొద్దున అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మార్కెట్లో కొని అయితే అమ్ముతాను. అప్పటి వరకు ఉంటాం మామ, మరి బాయ్. ఇది వ్యాపారం.